చాలా నువ్వు చెప్పు అంటే షూటింగ్ అనగానే నువ్వు ఒకటి ఎక్స్పెక్టేషన్ చేయంటే షూటింగ్లో ఎంజాయ్ చేయొచ్చు మాట్లాడచ్చు అని మాస్క్ల మధ్యలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సెట్లో నీ అనుభవం అంటే నేను అదే షూటింగ్ కదా ఫస్ట్ మూవీ అసలు చాలా మంచి క్యారెక్టర్ అందరితో కలిసి నితిన్ అన్నతో అందరితో డైరెక్టర్ సార్తో అందరూ హీరోయిన్ అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అనుకున్నాం కానీ కరోనా కదా అసలు అంతంత దూరంలో అందరూ ఇక ఎవరు కూడా దగ్గర లేరు అక్కడికి కూడా కొంచెం ఎంతో కొంత హర్షవర్ధన్ అన్న మీరు నేను ఆమెతో కొంచెం తక్కువనే నేను చేస్తాను అంటే పెద్ద సీన్లు లేవు లేకున్నా కూడా ఎక్కువ ఇప్పుడు మనం అంటే కొంచెం ఏదో తనతో నాకు అంత బాండింగ్ లేదు కదా సో అలా ఉండేదాన్ని కానీ మంచిగా అనిపించేది కరోనా కారణంగా ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ వేసుకొని మనం యాక్టింగ్ అంటే మాస్క్ తీయడం లేదు అంటే మాస్క్ వేసుకొని కూర్చోవడం అండ్ ఈ మూవీలో హర్షవర్ధన్ అన్న కూడా చాలా మంచిగా చాలా బ్రిలియంట్ గా చాలా బ్రిలియంట్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు నాకు కూడా నేను కొత్తగా వచ్చిన అమ్మాయి ఇది అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పాను యువరాజ్ కూడా మంచి చాలా మంచి చాలా బాగా చేసాడు చాలా కోఆపరేటివ్ తను అంటే ఈ కరోనా టైంలో కొద్దిగా ఫాస్ట్ గా చేయాల్సి వచ్చింది బేసిక్ గా అంటే ఊరికి ఏం అవ్వకుండా కొద్దిగా స్పీడ్ గా అయితే బెటర్ అనేది లైటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు మాస్కులు పెట్టుకుని నా మొత్తం ఎంటైర్ నా కెరియర్ లో ఇది మోస్ట్ ఫాస్టెస్ట్ మేడ్ సినిమా 42 days సినిమా అయిపోయింది ఫాస్టెస్ట్ నాకు ఇది షాక్ సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది ఏం డేస్ 42 days మిగతా సమయంలో మనం సరదాలలో ఉంటాం టైం తీసుకుంటాం పనే చేస్తాం కాబట్టి జల్దీ కరోనా కదా జల్దీ పని చేసుకోవాలి జల్దీ ఇంటికి వెళ్ళిపోవాలి అండ్ విత్ గ్రేట్ అవుట్పుట్ ఫాస్ట్ కాదు విత్ గ్రేట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ 42 days అని దీనికి మొత్తం ఇంటర్ క్రెడిట్ గోస్ టు గాంధీ ఓన్లీ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గా విజన్ లేకుంటే వెల్లపాక గాంధీ గారి గురించి ఫ్రెండ్లీగా ఉంటాడు మంచిగా నీకు టైం ఇస్తాడని విన్నా కానీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఇంత తొందరగా కనెక్ట్ అవుతాడు అనుకోలేదు సార్ నాకు దానికి ఫాస్ట్ గా అవడానికి యువరాజ్ మన ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ గ్రేట్ టీమ్ సెట్ అయింది బాగా యాక్టర్స్ కాస్టింగ్ ఎంత బాగా సెట్ అయిందో టీమ్ కూడా బాగా సెట్ అయింది ఇంకో సీన్ చెప్పాలి మీ అందరికి ఏంటిదంటే అదే ఒక ముచ్చట ఒక సీన్ చేస్తున్నప్పుడు మేమంతా నితిన్ అన్న నేను రవణ హర్షవర్ధన్ అన్న మేమంతా చేస్తున్నప్పుడు నాకు డైలాగ్ చెప్పారు ఆ డైలాగ్ కళ్ళు డైలాగ్ అన్న కళ్ళు పోయినాయి అంటే కాళ్ళు కాళ్ళు అని నీ కాళ్ళు పట్టుకొని ఎక్కడ పోయిందమ్మా నీ కాళ్ళు హర్షవర్ధన్ అన్న అమ్మో చాలా గమ్మత్తు నవ్వి నేను కలిసిన ఆర్టిస్టులలో హర్షవర్ధన్ అని ఒక మంచి సూపర్ క్యారెక్టరేషన్ ఆయన చెప్పే విషయాలు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ మనకు చాలా బాగా సపోర్టివ్గా ఉంటాడు పెద్ద నరేష్ గారితో నేను చాలా సినిమాలు చేశాను ఎంసీఏ శతమానం భౌతి చేశాను నరేష్ గారు నాతో కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటారు సేమ్ ఉంటారు వాళ్ళు మనకు కోఆపరేటివ్ గా అంటే మంగిలి చెల్లెకు సజెస్ట్ చేయడంలో కానీ అది చాలా బాగా నేనైతే మీరు చెప్పడమే కాకుండా నేను రవణ్ణని అడగడం కానీ హర్షవర్ధన్ అన్న అడగడం కానీ అందరి సజెషన్ తీసుకున్నా సార్ నేనైతే ఇలా చెప్తే ఈ సినిమాకి మీరు సింగర్ కంటే మీరు యాక్టర్ మీరు రాసుకోండి సినిమా తర్వాత మీకు వచ్చే ఆఫర్లు రేంజ్ ఉంటాయి అంటే ఇంకా మీరు పాట పాడడం కూడా మీకు అసలు మీకు ఆ టైం ఉండకపోతుంది ఇది వరకు వాళ్ళు మేనే చదివేది మేము ఎంత అనుకుంటున్నాను ఈమె ఇప్పుడు మేనే చదివేది పాటక యాక్టింగ్ గెస్ట్ రెండు కలిపా సింగింగ్ యాక్టర్ బట్ క్రెడిట్ నేనైతే సుధాకర్ రెడ్డి సార్ కి గాంధీ సార్ కి ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను చూస్ చేసుకొని నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ కి నేను న్యాయం చేస్తానా చెయ్యనా అనేది ఆలోచించకుండా మంగ్లీయే కావాలని చెప్పి స్పెషల్లీ నన్ను తీసుకొని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు